నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. ఫ్రెండ్స్ నమస్తే. ఇది MI32లో వచ్చింది ప్యాన్లో. ఇది చిన్న క్లిప్ వస్తుంది కదా, LODS క్లిప్. అది మోడల్ నెంబరు ST3151A07-1-XC-3 ఈ మోడల్ నెంబర్. అయితే ఇది మన దగ్గరికి వచ్చే ముందు ఆల్రెడీ ఈ మన సీకేబుల్ గట్రా అన్నీ కట్ చేసేసి ఈ ట్రాక్లన్నీ ఈ ట్రాక్లో ఈ సైడు కూడా ఈ సీకేబుల్ పూర్తిగా బ్లేడ్తో కట్ చేసి ఉన్నాయి. టీకాను పనిచేయలేదు. ఈ స్కాలర్ బోర్డు పనిచేయకపోతే మనకి ఆల్రెడీ బౌండింగ్ మిషన్ ఉంది కాబట్టి మనం ఈ స్కాలర్ బౌండింగ్ చేసాం. కొత్త స్కాలర్ వేసాను. కొత్త స్కాలర్ వేసిన తర్వాత అసలు దీని కంప్లైంట్ ఏంటి అసలు అన్నది చూద్దాం. ఒకసారి ఆన్ చేస్తాను. ప్లగ్ పెట్టాను. ఇది దీని కంప్లైంట్. ప్యూర్గా వైట్గా వస్తుంది, మధ్యలో బార్స్ వచ్చి ఇలా ఉంది. ప్యూర్ వైట్ వస్తుంది డిస్ప్లే. ఏంటి దీని ప్రాబ్లం అన్నది ఒకసారి చూద్దాం. అయితే వోల్టేజెస్ ఏ వోల్టేజ్ వస్తున్నాయో చూద్దాం ముందు. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ నేను వోల్టేజ్లు అన్నీ చెప్తాను. మైక్రోస్కోప్లో చూపించడానికి అవ్వదు కాబట్టి నేను చెప్తాను. వోల్టేజ్ ఎయిటెడ్ వోల్టేజ్ వస్తుంది, ఏ వోల్టేజ్ రాలేదన్నది. VDD 3.0 వస్తుంది. VAA అంటే AVDD అన్న VAA అన్న ఒకటే. ఇది 15.12 వస్తుంది. తర్వాత వీకామ్ 2 ఇది 9.33 వస్తుంది. VGH 28.25 వస్తుంది. VGL -8.4 వస్తుంది. ఇది కూడా అంటే మినిమం వోల్టేజ్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తున్నాయి. అయితే కంప్లైంట్ ఏంటి, వైట్గా రావడానికి గల కంప్లైంట్ ఏంటి? అయితే ఇంకా మనం చూడవలసిన వోల్టేజ్ సీకే వోల్టేజ్లో ఇది ఆడ్, ఈవెన్ ఆడ్ అంటే LC1 LC2, ఇది LC2, ఇది LC1. ఇది 4.95 వస్తుంది. హలో మోటో. ఓకే ఫ్రెండ్స్, అయితే అన్ని వోల్టేజ్ వస్తున్నాయి, ఆడు ఈవెన్ రావట్లేదు. LC1 LC2 వోల్టేజ్లు అవి మనకి ప్లస్ వోల్టేజ్ మైనస్ వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. VGL అండ్ VGH వోల్టేజ్లు అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. ఆ వోల్టేజ్ అయితే రాలేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. ఇది ఆడు LC1, ఇది LC2, ఈ రెండు కూడా 5.2 వోల్ట్స్ వస్తున్నాయి అంతే. అయితే నాకు ఈ రెండు వోల్టేజ్ల మీద డౌట్ ఉంది. ఒకవేళ ఆ రెండు తక్కువ వస్తున్నాయి కాబట్టి అవి ఏమన్నా షార్ట్ ఉన్నాయా అని. వీటిలో ఒకసారి ఈ ట్రాకలు రెండు కట్ చేసి చూద్దాం. అంటే ఒక సైడ్ ఈ సైడా ఆ సైడా, లేదా రెండు సైడ్లకి ఒక దగ్గరే IC దగ్గర కట్ చేద్దాం. కట్ చేసినప్పుడు చూద్దాం ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్?
ఒకసారి చూస్తాను, కట్ చేస్తాను. ఇదోసారి ఐసీ దగ్గరే కట్ చేస్తాను. అలా అయితే మనకి కొంచెం ఇది కట్ చేశాను నేను, మనకి మైక్రోస్కోప్లో కూడా చూపిస్తాను. కట్ చేశాను. ఈసారి ఏమైనా మార్పు ఏమైనా వస్తుందా? ఇప్పుడు మనం కట్ చేసింది LC1 LC2, అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ LC1 LC2 కూడా పేర్లు ఇక్కడ చూపిస్తాను. That is good. సారీ, అది కొద్దిగా క్లియర్గా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, కట్ చేశాను రెండు కట్ చేశాను. ఇదిగోండి LC1, ఇది LC1 ఇక్కడ ఉంది పేరు. చూసారుగా, చూపిస్తాను. కొంచెం డిస్టర్బెన్స్లో ఉంది సెల్లో. LC2 ఇక్కడ, ఇదిగోండి LC2, ఇది LC2, ఇది LC1. ఇక్కడ పాయింట్ దీనికి ఇక్కడ కట్ చేశాను. ఒకసారి ఆన్ చేసి చూస్తాను ఇలా ఏంటి, ఏమైనా వేరియేషన్ ఏమైనా వచ్చిందా. ఓకే ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా సరిపోయింది. మీకు పిక్చర్ కూడా చూపిస్తాను. అదిగోండి, కరెక్ట్గా సరిపోయింది పిక్చర్ కూడా. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ గట్రా, ఎక్కడ ఏం లైన్స్ గట్రా ఏం లేవు. అంటే దీనికి LC1 LC2 ఆడు ఈవెన్ షార్ట్ అయ్యి అవి రెండు కూడా కట్ చేస్తే పిక్చరు మనకి క్లియర్గా వచ్చింది, ఎక్కడ డిస్టర్బెన్స్ కూడా లేకుండా. ఓకేనా ఫ్రెండ్స్, మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.